ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన నా సహోదరులకి, ఓసీ సంక్షేమ విద్యార్థులకి, అలాగే నాయకులకి నా నమస్కారం అండి. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఈ ఓసీ విద్యార్థి ఓసీ నుంచి పుట్టిన మేము, ఓసీ బిడ్డలమైన మేము ప్రభుత్వాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే ఉద్యోగాలు లేక ఇక్కడ నుంచి ఎక్కడ బ్రతకలేక ఈ ఓసీకి సంబంధించిన ఈ రిజర్వేషన్ ప్రక్రియలో నష్టపోతున్నది ఎక్కువ ఓసీ విద్యార్థులు, అలాగే ఓసీ బిడ్డలు. సో ఈ రిజర్వేషన్లు ఉద్యోగాలు రాక, ఈ పరుగుల పోటీ పరీక్షల రాతలు ఉత్తీర్ణులై కూడా ఈ రిజర్వేషన్ అనే ఒక ఇబ్బందికరమైన ప్రక్రియలో ఓసీలో పుట్టినందుకు ఓసీ బిడ్డలుగా మేము చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే ఎలాంటి పరీక్షలైనా ఉత్తీర్ణత సాధించే సత్తా మాకున్నా కూడా ఈ రిజర్వేషన్ వల్ల మేము కోల్పోతున్న ఉద్యోగాలు, మాకు జరిగే నష్టాలు, సో ఇలాంటి సమస్యలు అంటే రాజకీయ పరంగా కానీ దేనికైనా సరే ఓసీ నుంచి వచ్చి ఓసీలో గెలిచి ఓసీలో ఓట్ల వల్ల గెలిచి కూడా అసెంబ్లీ సమావేశంలో కానీ అసెంబ్లీ సమక్షంలోనే ఎక్కడే కానీ ఓసీకి సంబంధించి ఓసీ బిడ్డలకు ఎలాంటి రిజర్వేషన్ కోటాలో మాకు హక్కులు కలవనీయకుండా, సో మాకు నష్టం వచ్చే విధంగా ఎటువంటి మా సంక్షేమ పథకాలు కానీ ఎలాంటి ఉద్యోగాలు సాధించడానికి, ఎలాంటి అర్హత సాధించడానికి ఈ రిజర్వేషన్ ప్రక్రియలో మాకు అందించకపోవడంలో మేము నష్టపోతున్నాం. సో ఈ నెల 31 శుక్రవారం మేము పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓసీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. మీకు జరుగుతున్న సమస్యలు, అలాగే మనకు ఈ రిజర్వేషన్ వల్ల వచ్చే ఇబ్బందుల గురించి మనం గట్టిగా మాట్లాడి ప్రభుత్వానికి మన విన్నపం తెలియజేసి, మనమంతా ఓసీ బిడ్డలుగా పుట్టినందుకు మనం ఇబ్బందులు పడుతున్న సమస్యలకు, మనం ఎదుర్కొంటున్న సమస్యలకు మనమందరం గట్టిగా ప్రభుత్వానికి మన వినతి పత్రం అందజేసి మన సమస్యలు చెప్పుకుందాం. సో అందరూ ఆహ్వానితులే. ముస్లిం సోదరులు, అలాగే మన బలిజ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, అందరూ ఓసీ సంబంధించిన ప్రతి ఒక్కరూ వచ్చి వారి సమస్యలు తెలియజేసి మన ఈ మీటింగ్ ని విజయవంతం చేయాల్సిందిగా మా అసోసియేషన్ ఓసీ విద్యార్థి సంఘం నుంచి బుర్రా జయవర్ధన్ రెడ్డి గారి తరఫున అందరినీ కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ నెల 31వ తేదీ అనంతపురం వేదికగా ఓసీ విద్యార్థి యువగర్జన మహాసభ ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఈ మహాసభ ఉద్దేశం, అగ్రవర్ణాల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, విద్యార్థినులు కానీ అనేక విధాలుగా బాధపడతా ఉన్నారు. ప్రభుత్వాల నుంచి ఏమాత్రం సంక్షేమ ఫలాలు అందక రిజర్వేషన్ల వ్యవస్థ వలన 75 సంవత్సరాలుగా విద్యా ఉద్యోగ అవకాశాలు చాలా కోల్పోవడం జరిగింది. అందుకే మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఓసీ ప్రజాప్రతినిధులకు చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం, రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర శాసనసభలో, పార్లమెంట్లో అత్యధిక శాతం ఓసీ జనాభా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా మీరు ఆ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఓసీల సమస్యల గురించి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అందుకే అప్లికేషన్ స్థాయి నుంచి ఉద్యోగం వరకు కూడా ఈరోజు ఓసీలు వెనకబడిపోతా ఉన్నారు. అప్లికేషన్ స్థాయి నుంచి ఉద్యోగం వచ్చే వరకు కూడా ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తా ఉన్నాం మేము చెప్తా ఉన్నాం. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను ఖచ్చితంగా కూడా ఓసీల సమస్యలు, ఓసీల హక్కుల కోసం ప్రతి ఓసీ బిడ్డ, ప్రతి ఓసీ విద్యార్థి, ప్రతి ఓసీ యువకుడు కూడా ఈ మహాసభకు హాజరై మన సత్తా ఏందో ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు కూడా చూపెడదామని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. 31వ తేదీ అనంతపురం లలిత పరిస్థితుల్లో జరిగే ఈ మహాసభ వేదికకు పెద్ద ఎత్తున మీరంతా వచ్చి కదలి రండి అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు బుర్రా జయవర్ధన్ రెడ్డి, ఓసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి.